శ్రీ మహాజనాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇక శిశుపాలుడు భీష్ముల వారి మాటలన్నీ విన్న తర్వాత నిశ్చయించుకున్నాడు, ఇక శ్రీకృష్ణ స్వామి వారితో యుద్ధం చెయ్యాలి అని అన్నాడు. జనార్దన, నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను, నాతో యుద్ధం చెయ్యి, పాండవులందరితో సహా నిన్ను కూడా ఇక్కడ నేను తుదముట్టిస్తానన్నాడు. ఎందుకంటే నీతో పాటు పాండవులు కూడా వధించడానికి తగినటువంటి వారే, ఎందువల్ల రాజులందరినీ కాకుండా నిన్ను పూజించారు పాండవులు అన్నాడు. అన్నీ మళ్ళీ అనేక రకాలుగా స్వామివారిని నిందించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు స్వామివారు చెప్తున్నారు, సామవచనాలతో మాట్లాడుతున్నారు. స్వామి ఇక్కడ చాలా మృదువుగా మాట్లాడుతున్నారు, చాలా మధురంగా మాట్లాడుతున్నారు. ఏషణః శత్రురత్యంతం పార్థివాః సాత్వతీసుతః సాత్వతానాం నృశంసాత్మ నహితో నపకారిణాం. వీడు మాకు పెద్ద శత్రువు, మా మేనత్త సాత్వతికి కొడుకు వీడు. ఆ సాత్వతుల్లో వీడు చాలా క్రూరుడు, అంటే ఏ అపకారము చెయ్యని వాడికి కూడా శత్రువు వీడు. మేమంతా ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళేమని తెలిసి ఆ మేనత్త కొడుకై ఉండి కూడా ఈ క్రూరుడు ద్వారకా నగరాన్ని దాన్ని దహించి వేశాడు, కదిలిపెట్టాడు. రైవతి పర్వతం మీద భోజరాజు ఆనందంతో వేరేస్తూ ఉంటే వీడు ఆ భోజరాజు యొక్క బృందంలో వారిని కొంతమందిని సంహరించాడు, కొందరిని బందీలు చేసి తన పురాన్ని తీసుకువెళ్ళిపోయాడు. మా తండ్రి గారు అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ గుర్రాన్ని వదిలేస్తే ఈ పాపీష్టుడైనటువంటి వీడు ఆ యజ్ఞానికి యుద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆ గుర్రాన్ని అపహరించి వెళ్ళిపోయాడు. ఇక ఈ అనేక మందిని వీడు హింసించాడు. తన మేనమామ అయినటువంటి విశాలరాజు, ఆయన తపస్సు చేస్తున్నాడు, అతని కూతురుని భద్రని అపహరించి తీసుకువెళ్ళిపోయాడు. అయితే మా మేనత్త కోసం ఈ అపరాధాలన్నీ కూడా క్షమించాను, నేను సహనం వహిస్తున్నాను, ఓర్పు వహిస్తున్నాను నేను. అయితే ఈ అపరాధ దుఃఖాన్ని అంతా కూడా సహిస్తున్నాను నేను. దైవవశాత్తు ఇప్పుడు ఇదంతా కూడా ఈ రాజులందరి సమక్షంలో జరిగింది. నా మీద ఎటువంటి వ్యతిరేకత చూపించాడు అనేది మీ అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఇక పరోక్షంలో ఏమిటి చేశాడనేది నేను మీకు చెప్పాను. ఈ గర్భితుడైనటువంటి ఇతన్ని ఈ రాజులందరి సమక్షంలో శిక్షించాలి. ఎందుకంటే ఈ గర్వంతో వీడు రాజులందరి సమక్షంలో నా మీద చూపినటువంటి ఈ ఏదైతే ద్వేషభావం ఉందో ఇది క్షమింపరానిది. వీడిప్పుడు మరణాన్ని కోరుకుంటున్నాడు. వీడు పూర్వం రుక్మిణిని కోరుకున్నాడు, కానీ అది పొందలేకపోయాడు. అంటే అర్హత లేనివాడు వేదాన్ని పొందలేనట్లుగా వీడు పొందలేకపోయాడు. ఈ మాటలు స్వామివారి పలకడం విని రాజులందరూ కూడా శిశుపాలుని నిందించారు. ఎప్పుడైతే రాజులందరూ నిందించేదో శిశుపాలుడు చాలా గట్టిగా నవ్వుతూ మళ్ళీ స్వామివారిని నిందించడం మొదలుపెట్టాడు. అది విన్నారు స్వామి. వాడికా మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్న సమయంలో నీ కోపం వస్తే నాకేమిటి, నాకేమవుతుంది అని వాడు ప్రగల్భాలు పలుకుతున్న సమయంలో తథా బ్రువత ఏవాస్య భగవాన్ మధుసూదనః మనసా చింతయచ్చిత్రం చైత్యవర్గ నిషూదనం. స్వామి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు దానవులందరినీ సంహరించేటువంటి చక్రాన్ని ఒక్కసారి మనసులో స్మరించారు. ఏతస్మిన్నేవ కాలే తు చక్రే హస్తగతే సతి ఉవాచ బ్రవానుచ్చైః వాక్యం వాక్యవిశారదః. వెంటనే ఆ చక్రము శ్రీకృష్ణ స్వామి వారి చేతిలోకి వచ్చింది.
అప్పుడు స్వామివారు అంటున్నారు, చాలా ఉచ్చైస్వరంతో వారు సభలో మాట్లాడుతున్నారు. శృణ్వంతు మే మహీపాలాః ఏనేతత్తోషమిదం మయా అపరాధశతం క్షామ్యం మాతురస్యేవయాచనే దత్తం మయా యాచితం చ తాని పూర్ణాని పార్థివాః అధునా పదయిష్యామి పశ్యతాం వో మహీక్షితాం. రాజులారా అందరూ వినండి. ఇతడి తల్లి నేను ఇచ్చిన మాట ప్రకారము 100 తప్పులు క్షమించాను. ఈ వాడికి ఇచ్చినటువంటి అవధి 100 తప్పులు దాటిపోయాయి, 100 తప్పులు పూర్తి అయిపోయాయి. అందుచేత మీ అందరూ చూస్తుండగానే ఇప్పుడు వీడిని శిక్షిస్తాను అని చెప్పారు. వెంటనే స్వామి చక్రాన్ని వదిలిపెట్టారు. ఆ చక్రము శిశుపాలుడి యొక్క శిరస్సుని ఖండించింది. వజ్రాయుధం దెబ్బతో పర్వతం ఎలా పడిపోతుందో అలా శిశుపాలుడు పడిపోయాడు. వెంటనే ఆ శిశుపాలుడి శరీరం నుంచి ఒక దివ్యమైనటువంటి సూర్య తేజస్సు పైకొచ్చింది. అందరూ చూస్తున్నారు, రాజులందరూ. ఆ తేజస్సు సర్వలోకాల చేత నమస్కరింపబడేటువంటి శ్రీకృష్ణ స్వామి వారికి నమస్కారం చేసింది. చేసి శ్రీకృష్ణ స్వామి వారిలో కలిసిపోయింది. ఆ రకంగా ఈ శిశుపాలుడి దేహం నుంచి వచ్చినటువంటి తేజస్సు శ్రీకృష్ణ స్వామి వారిలో కలిసిపోవడము అందరూ చూశారు, ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో మేఘాలు లేవు, అయినప్పటికీ వర్షం కురిసిందిట, పిడుగులు పడ్డాయట, భూమి అంతా కూడా కంపించిపోయిందిట. అప్పుడు రాజులందరూ కూడా ఎవరూ ఏమీ మాట్లాడలేదు, అందరూ మౌనంగా ఉండిపోయారు. కొంతమంది కోపం వచ్చింది, చేతులు అప్పలించుకున్నారు. ఇంకొందరికి కోపం వచ్చింది, పళ్ళతో పెదవులు కొరుకుతున్నారు. కొంతమంది స్వామివారిని ప్రశంసించారు, కొంతమంది కోపానికి లోనయ్యారు, కొంతమంది తటస్థంగా ఉన్నారు. ఇక మహర్షులు, బ్రాహ్మణులు, బలిష్ఠులైనటువంటి రాజులందరూ కూడా శ్రీకృష్ణ స్వామివారి పరాక్రమం చూశారు, సంతోషించారు, ప్రశంస చేస్తూ స్వామివారిని శరణు కోరుకున్నారు. అప్పుడు ధర్మరాజు తమ్ముళ్ళతో చెప్పాడు, నాయనా, ఈ శిశుపాలుడికి త్వరగా అంతిమ సంస్కారం చేయండి, గౌరవప్రదంగా చేయించండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. అన్నగారి ఆజ్ఞ ప్రకారము వారందరూ సోదరులు ఈ శిశుపాలుడి యొక్క శరీరానికి అంత్యేష్టి చేయించారు. అటు తర్వాత ధర్మరాజు ఆ రాజులందరి సమక్షంలో ఈ శిశుపాలుడి కుమారుణ్ణి ఈ చేది రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. ఈ రకంగా శిశుపాలుడి యొక్క వధ స్వామివారి చేతిలో జరిగింది. స్వస్తి.